నేను మళ్ళీ డైట్ రీస్టార్ట్ చేసినప్పుడు 74.35 ఉన్నానండి. నెక్స్ట్ డే 73.60 ఉన్నానండి. పర్వాలేదు బాగా తగ్గాను అనుకున్నా. నెక్స్ట్ డే 73.05 ఉన్నానండి. ఇంకా బాగా తగ్గుతున్నాను అనుకున్నానండి. నెక్స్ట్ డే 72.55 ఉన్నానండి. అంటే నేను హాఫ్ కేజీ కంటే ఎక్కువే తగ్గుతున్నానండి బాగానే. నెక్స్ట్ డే 71.90 ఉన్నానండి. ఇక్కడి నుంచి ఉంటుందండి. నెక్స్ట్ డే 71.50. ఇది కూడా పర్వాలేదండి ఈ రోజు దాన్ని బట్టి చూస్తే. అంతే కదండి, 71.50 అంటే ఓకే, నాకు మంచిగా అనిపించింది ఈ రోజు బట్టి. హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజండి మార్నింగే లేచి మామూలుగా ఎప్పుడు చూసుకున్నట్టే వెయిట్ చూసుకున్నానండి. ఇంకా ఫుల్ అంటే ఫుల్ డల్ అయిపోయానండి. ఏంటోనండి, అస్సలు కొంచెం కూడా తగ్గలేదండి. నిన్న ఎంత ఉన్నానో ఈరోజు కూడా అంతే వెయిట్ ఉన్నానండి. ఎందుకు అనుకంటే నేను ఏం తినలేదు కూడానండి. మామూలుగానే ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. నిన్న ఏం తిన్నానంటే మొన్నటిది కొద్ది పన్నీర్ ఫ్రై చేసుకున్నాను కదండి, అది ఉంటే అది తిన్నాను. మళ్ళీ వెజ్ సలాడ్ చేసుకున్నాను. ఈ బాదం పిస్తా అవి తిన్నానండి. అంతే, ఇంకేం తినలేదు. 3 లెమన్స్ అయిపోయింది, 4 లీటర్ వాటర్ అయ్యింది, నెయ్యి కూడా తాగానండి. ఎందుకు తగ్గలేదో అర్థం కాలేదండి. అదండి, ఈరోజు అంటే ఫుల్ డల్గా ఉన్నాను. కానీ నీరసం కూడా నిన్న బాగానే నీరసం అనిపించిందండి, కొద్ది ఎక్కువగానే. ఈరోజు కూడా ఇంకా చాలా ఎక్కువగా నీరసం ఉంటుందండి. రేపు చూడాలండి తగ్గుతానా లేదా అని. ఒక్కోసారి డైట్లో కూడా ఇలా అవుతూ ఉంటుందంటండి. ఒక్కోసారి తగ్గమంటే అస్సలు ఒక్క 5 అంటే 500 కాదండి, ఒక 100 గ్రామ్స్ కూడా తగ్గలేదండి. అదే డల్గా అనిపించిందండి. మళ్ళీ రేపు కూడా చూద్దాము అని ఈరోజు కూడా డైట్ కంటిన్యూ చేస్తున్నాను. ఏం తింటలేదండి ఈరోజు. కాకపోతే కొద్ది ఇంకా ఎక్కువ నీరసమే ఉన్నదండి ఎందుకో మరి. అదండి, అస్సలు తగ్గపోయే కొద్దీ నాకు కొద్ది ఏదో డల్ అయిపోయానండి. నేను మామూలుగానే తిన్నాను. నిన్న మిర్చి బజ్జీ చేశాను కదండి, మా హస్బెండ్ చెప్తే అసలు టేస్ట్ కూడా చూడలేదండి నేను. అసలు ఉప్పు సరిపోయిందా ఏంటి అని కూడా చూడలేదు. ఎప్పుడు చేసినట్టే నేను చేసానండి. నేను ఎప్పుడు మిర్చి బజ్జీ బాగా వేస్తానండి, ఎక్కువ సార్లు వేస్తాను. అది ఇంకా అలవాటుని బట్టి వేసాను అంతే. ఉప్పు ఎక్కువైందో తక్కువైందో ఏం చూడలేదు. కానీ ఇప్పుడు నాకు డౌట్ వస్తుందండి, సేమ్ ఎంత ఉన్నానో నిన్న ఈరోజు కూడా మార్నింగ్ అంతే ఉన్నానండి. వెయిట్ ఎందుకు తగ్గలేదు అనుకంటే ఇదేదో మామూలు జోక్గా అండి. నిన్న మిర్చి బజ్జీలు వేసేటప్పుడు స్మెల్ వస్తుంది కదండి. స్మెల్ ఎవరైనా ఆపుకోలేం కదండి, బాగా పీలుస్తాం కదా. అందులో వేసేటప్పుడు మూగుడు దగ్గర ఉన్నప్పుడు వస్తుంది కదండి, కామనే కదా. ఆ స్మెల్ పీల్చిన వలన ఏం తగ్గలేదేమో అని నేను అనుకుంటున్నానండి. ఏంటోనండి ఇలాగైంది, ఈరోజు అంతా డల్గానే ఉన్నాను. అదే అండి, కానీ కంటిన్యూ చేస్తున్నాను. ఇంతకీ ఈరోజు నా వెయిట్ చూడండి, ఇదిగోండి 71.50 ఇంతే ఉన్నానండి. కానీ నేను డైట్ని అయితే కంటిన్యూ చేస్తున్నానండి. ఈరోజు కొద్ది నీరసంగానే ఉందండి. అంటే నా మైండ్ కూడా కొద్ది డల్గా ఉంది కదండి, వెయిట్ తగ్గలేదు అనుకుంటా. అది మైండ్ బట్టే కదండి మన యాక్టివ్నెస్ కూడా ఉంటుంది. అందుకనే రేపు చూద్దామండి ఇంకా ఎంత తగ్గుతానో ఏంటో అని. రేపటి మీద నాకు హోప్ ఉందండి. కొద్ది ఎక్కువ తగ్గితే బాగుండు అనిపిస్తుంది. ఏంటో సడన్గా అలాగే ఉండిపోయిందండి. మొన్న అయితే 400 గ్రామ్స్ తగ్గాను. ఓకే, హాఫ్ కేజీ బదులు 600 బదులు 400 అని అదే ఫీల్ అయ్యాను, హాఫ్ కేజీ తగ్గలేదని. ఇంకా ఈరోజు అంటే రివర్స్ అయిపోయిందండి మొత్తం అంతాని. అదే అండి, ఇంకా రేపు ఎలా తగ్గుతానో, ఎంత వెయిట్ ఉంటానో చూడాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.